యోహాను కంటే అధికుడైన వాడు ఎవ్వడునూ పుట్టలేదు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు పుణ్యనామంలో మీకందరికీ శుభాభివందనాలను తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తు సువిశేష సౌరభాలకు మేమందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మనము మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనం నుండి 15వ వచనం వరకు ధ్యానం చేద్దాం. ముందుగా దేవుని యొక్క శుభవార్తను ఆలకించి ఈనాటి ఈ సువిశేషాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనం నుండి 15వ వచనం వరకు పవిత్ర వచనములను ఆలకించుదాం. ఆ దినములలో యేసు జనసమూహములతో ఇట్లనెను: మానవులందరిలో స్నాపకుడగు యోహాను కంటే అధికుడగు వాడు ఎవడూ పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయనను పరలోక రాజ్యమున మిక్కిలి తక్కువ అయిన వాడు అతని కంటే గొప్పవాడు. స్నాపకుడగు యోహాను కాలము నుండి నేటి వరకు పరలోక రాజ్యము దుష్టుల దౌర్జన్యమునకు గురియగుచున్నది. వారు దానిని దౌర్జన్యముతో కబళింప యత్నించుచున్నారు. యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ దీనినే ప్రవచించిరి. ధర్మశాస్త్రము దీనినే బోధించెను. వీనిని అంగీకరింప మీకు సమ్మతమైనచో రాబోవు ఏలియా ఇతడే. వీనులున్నవాడు వినుగాక. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ఈనాటి సువిశేషంలో బప్తిస్మ యోహాను గారి యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రస్తావన మన ముందుకు తీసుకురాబడుతూ ఉంది. ఎంతోమంది ప్రవక్తలు ఎన్నో గొప్ప గొప్ప కార్యాలను, ఆశ్చర్య కార్యాలను, అద్భుతాలను ఎన్నో చేసి భగవంతుని యొక్క శక్తిని ప్రజల ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఎంతోమంది పూర్వవేదపు ప్రవక్తలు ప్రభుని తరపున ప్రజల ముందుకు వచ్చి ప్రభు యొక్క సందేశాన్ని తెలిపి వారి యొక్క జీవితాలను దేవుని మార్గాలకు, దేవుని చిత్తానికి, దేవుని ఆజ్ఞలకు అనుకూలముగా మలుచుకోమని చెప్పారు. అలాంటి పరిస్థితులలో అవసరాన్ని బట్టి అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలను, అద్భుతాలను, స్వస్థతలను, దేవుని యొక్క శక్తిని నిరూపించేటువంటి అనేకమైనటువంటి మహత్కార్యాలను వారు చేశారు. ఆ విధంగా వాళ్ళు దేవుని చేత పంపబడినటువంటి వాళ్ళని, దేవుని యొక్క పరిచారకులని, దేవుని చేత ప్రత్యేకంగా ఎన్నుకొనబడినటువంటి వారని, దేవునికి ప్రజలకు మధ్య రాయబారులుగా వాళ్ళు పూర్వవేదంలో మనకు సాక్షాత్కరించబడుతూ ఉన్నారు. మరి ఈనాడు సువిశేషంలో ప్రస్తావనకు తీసుకొని రాబడినటువంటి ఈ బప్తిస్మ యోహాను పూర్వవేదంలోని ఈ ప్రవక్తలలాగా ఏ విధమైనటువంటి అద్భుత కార్యాలు,
ఏ విధమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి పనులు, స్వస్థతలు, మహాకార్యాలు, భగవంతుని శక్తిని ప్రజల ముందు ప్రదర్శించడానికి కానీ, దేవుని తరపున ప్రజలకు సహాయం చేయడానికి కానీ ఏమి కూడా ఆయన చేయలేదు. మరి ఎందుకు ఈరోజు బప్తిస్మ యోహాను గారిని యేసు ప్రభువు ప్రశంసాపూర్వకముగా ఈరోజు ఆయనను అభినందిస్తూ ఉన్నాడు? యోహాను కంటే అధికుడగు వాడు ఎవడునూ పుట్టలేదని ఈరోజు సువిశేషంలో యేసు ప్రభు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనేటువంటిది ఈరోజు మనము ప్రత్యేకంగా ధ్యానం చేయాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం. నాటకీయమైనటువంటి ఏ విధమైన అద్భుతాలు కానీ, రానున్నటువంటి భవిష్యత్తు గురించి ఏ విధమైనటువంటి ప్రవచనాలను కానీ ఈ బప్తిస్మ యోహాను చెప్పటం అనేటువంటిది జరగలేదు. ఇతను చేసినటువంటిది ఒకే ఒక్క పని, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తాను దేవుని యొక్క ప్రజలను తమ దేవుడు వారి మధ్యకు రాబోతున్నాడు, మీ మార్గాలను సరిచేసుకొని ఆయనకు సరి అయిన విధంగా దారులను సిద్ధం చేసి ఆయన దగ్గరకి అందరూ ఆయనకు సన్నిహితంగా రామని చెప్పి ఈ బప్తిస్మ యోహాను పూర్వవేదపు ప్రవక్తల కంటే భిన్నమైనటువంటి విధంగా ప్రజలను దేవుని దగ్గరకు ఆహ్వానించటం దేవుని యొక్క యేసు ప్రభుని యొక్క ప్రశంసకు, అభినందనకు ప్రధానమైనటువంటి కారణంగా ఈరోజు మనము ఈ బప్తిస్మ యోహాను గురించి మనం చెప్పవచ్చు. ఇంకా ముఖ్యంగా చెప్పాల్సినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఈయన దేవుని రాకడకు ప్రజలను సిద్ధం చేయటంలో భాగంగా ప్రతి ఒక్కరూ వారు చేసినటువంటి పాపానికి పశ్చాత్తాపానికి ప్రజలను సిద్ధం చేశాడు, ఆహ్వానించాడు, పరివర్తన చెందమని కోరాడు. హృదయ పరివర్తనే దేవుని యొక్క రాకడకు సరి అయినటువంటి అనుకూలమైనటువంటి వాతావరణంగా బప్తిస్మ యోహాను తనను ఆలకించడానికి వస్తున్నటువంటి ఆ ప్రజలను ఉద్దేశించి అలా వారిని పశ్చాత్తాపానికి ఆహ్వానించాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు తనకివ్వబడినటువంటి ఒక ప్రధానమైనటువంటి బాధ్యత, తన ముందు ఉంచినటువంటి పని, దేవునికి మార్గాన్ని సిద్ధం చేయటం అనేటువంటి ఈ మహాకార్యాన్ని ఆయన ముందుకు తీసుకువెళుతూ దానిని సాకల్యం చేయడానికి శ్రీకారం చుట్టాడని కూడా ఈరోజు మనం ప్రత్యేకంగా ఈ సువిశేషాన్ని ధ్యానం చేస్తున్నటువంటి తరుణంలో మనం తెలుసుకోవాల్సినటువంటి మరొక సత్యం, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అంత మాత్రమే కాకుండా ఈరోజు బప్తిస్మ యోహాను గారి గురించి చెప్పేటువంటి తరుణంలో మనకు ఒక విధమైనటువంటి ఆలోచన రేకెత్తవచ్చు మన మనస్సులో, హృదయంలో. అనేకమైనటువంటి ముఖ్యముగా ఈ 4 సువార్తలలో కూడా మనము సంబంధం కలిగి ఉంటే ఆ సువార్తలతో మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ సువార్తలతో మనకు పరిచయం గనక బాగా ఉన్నట్లయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పాత నిబంధనలోని ప్రవక్తల కంటే కూడా ఈయన అదే పారంపర్యంలో వచ్చినటువంటి ప్రవక్తగా దేవునికి ముందు నడిచినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి ప్రవక్త. పాత నిబంధన పారంపర్యాన్ని కొనసాగిస్తూ దేవుని మార్గాన్ని సిద్ధం చేయడానికి వచ్చినటువంటి, దేవుని చేత ప్రత్యేకంగా అభిషేకించబడినటువంటి వాడు ఈ బప్తిస్మ యోహాను. మెస్సయ్య రాకడ గురించి, రక్షకుని రాకడ గురించి ఆయన తాను ధరించినటువంటి ఒక సాధారణమైనటువంటి వస్త్రధారణ, ఆయన ఆహారపు అలవాట్లు, ఆయన జీవిత విధానము ఏదైతే ఉన్నదో వాటితో
నిప్పును రగిలించేటువంటి మాటలను ఆయన తన బోధలలో ప్రజల ముందు ఉంచి వారందరిని కూడా పశ్చాత్తాపం పడండి, పరివర్తన చెందండి, దేవునికి మార్గాన్ని సిద్ధం చేయాలంటే మీ హృదయాలు వ్రయ్యలు కావాలి, ముక్కలు కావాలి, హృదయ పరివర్తన చాలా అవసరమని ఈరోజు ఈ సువిశేషంలో ప్రత్యేకంగా యోహాను గారు ఎలుగెత్తి ఎడారిలో చాటుతూ ఉన్నట్లుగా మనం ఈరోజు గుర్తు చేసుకొనాలి, ఆలకించాలి. ఈ విషయాన్ని మనందరం చూడాలి. దేవుని రాజ్యానికి వారసులం కావాలి అంటే పశ్చాత్తాపం అనేటువంటిది తప్పనిసరి అయినటువంటి ఒక యోగ్యతని, అర్హతని ఆయన యోర్దాను నది పరివాహక ప్రాంతాల్లో బోధలు చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఆయన ఈ మాటలను ఎలుగెత్తి చాటుతూ ప్రజలను ఆ పశ్చాత్తాపానికి ఆహ్వానిస్తూ దైవ రాజ్యానికి ఉండవలసినటువంటి ఒకే ఒక్క అర్హత పశ్చాత్తాపడి పాపాలను ఒప్పుకొని దేవుని యొక్క రక్షణను పొందుకొనండి, ఇది మీకు అనుకూలమైన సమయము, రక్షణ కాలమని ఈ బప్తిస్మ యోహాను చెప్పటం అనేటువంటిది జరిగింది. మనందరం మరచిపోకూడనటువంటి సత్యము ఏమిటి అంటే సువిశేషాలలో చెప్పబడినటువంటి విధంగా ఈయన దేవుని రాకడను చూసి సంతోషించినటువంటి ఒక గొప్ప వ్యక్తి. దేవుడు రాబోతున్నాడని తన తల్లి గర్భంలోనే ఉండి ఆనందంతో గంతులు వేసినటువంటి మహా మనిషి, పవిత్రమైనటువంటి మూర్తి, దేవుని ముందు దేవుని రాకడలో ఉన్నటువంటి ఆనందాన్ని మొదటగా అనుభవించినటువంటి వాడుగా కూడా ఈరోజు మనం తెలుసుకొనాలి. తన ప్రభు తన దగ్గరకు వస్తున్నాడని, తనను దీవించడానికి, తన ప్రజలను తన రాజ్యంలో సుస్థిరం చేయడానికి వస్తున్నాడని తన తల్లి కడుపులోనే ఆయన యొక్క దర్శన భాగ్యాన్ని దేవమాత గర్భంలో దర్శించి ఆనందంతో పులకించి గంతులు వేసినట్లుగా మనందరం కూడా సువిశేషంలో చూస్తాం. అందువలన ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరొక మాటలో చెప్పాలి అంటే ఆయన యొక్క ఉత్సాహము ఈరోజు మనకి ప్రత్యేకంగా కనబడుతూ ఉంది. దేవుడు తనకు అప్పగించినటువంటి బాధ్యత, దైవ ప్రజలను ఆయన రాకడకు సిద్ధం చేయడం, వారి మధ్యలో ఉన్నటువంటి దారులన్నింటినీ దేవుని రాకడకు తయారు చేయడం ఆయన ముందున్నటువంటి ఒక పెద్ద టాస్క్గా, పెద్ద కార్యముగా ఈరోజు మనకు యోహాను గారి జీవితంలో దర్శనము ఇస్తూ ఉంది. వీటన్నిటికీ కూడా ఆధారాలు, వీటన్నిటికీ కూడా ఆయన సంతోషానికి, ఆయన ఆనందానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆయన తను తల్లి కడుపులో ఉండి దేవుని ఆయన తల్లి కడుపులో ఉండగానే దర్శించుకునేటువంటి భాగ్యాన్ని ఆయన పొందుకొని కడుపులోనే పుట్టక ముందే దేవుడు తనకు అప్పగించబడుతూ ఉన్నటువంటి ఆ బాధ్యతను సంతోషంగా స్వీకరించినట్లుగా కూడా ఈరోజు మనం తెలుసుకొనాలి. మరి ఈ గొప్ప పవిత్రమూర్తి బప్తిస్మ యోహాను గారి యొక్క ఈ జీవితాన్ని గురించి, ఆయన దేవుని విషయంలో చూపించినటువంటి శ్రద్ధను, ఉత్సాహాన్ని, దేవునికి అంకితమైనటువంటి తన జీవితాన్ని గురించి మనం తెలుసుకునేటువంటి తరుణంలో మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి, నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏమిటి అంటే జ్ఞాన స్నానము ద్వారా మనందరము కూడా దేవుని బిడ్డలయ్యాం. మనందరం కూడా దేవుని చేత పిలవబడాము. మనందరం కూడా దేవుని యొక్క ఆత్మను పొందటం ద్వారా, జ్ఞానస్నానంలో మనం స్వీకరించినటువంటి పవిత్రాత్మ శక్తి ద్వారా మనందరం కూడా దేవుని యొక్క కుమారులము, కుమార్తెలమయ్యాం. దేవుని రాజ్యానికి వారసులమయ్యాం. ఆ విధంగా మనం దేవుని ఆత్మచేత ఆయన బిడ్డలంగా రూపొందించబడి, కుమార్తెలుగా, కుమారులుగా చేయబడి మనందరం ఆ దేవుణ్ణి
అబ్బా తండ్రి అని పిలిచేటువంటి అర్హతను మనం పొందుకున్నాం. కాబట్టి మనందరం కూడా ఒక బాధ్యతను బప్తిస్మ యోహాను గారిలాగా మన జ్ఞానస్నానం ద్వారా మనం పొందుకున్నాం. ఆ బాధ్యత ఆయనలాగా దేవుడు రాబోతున్నాడు అనేటువంటి ఆ సత్యాన్ని మన పరిధిలో మనం కూడా సంతోషంగా ప్రకటించాల్సినటువంటి మనం ఒక పెద్ద పనిని మనం పొందుకున్నామని ఈరోజు గుర్తు చేసుకునాలి. జ్ఞానస్నానం పొందినటువంటి ప్రతి వాడికి ఈ బాధ్యత అనేటువంటిది అప్పగించబడింది అని మనం గుర్తెరిగి మనకు సాధ్యమైనంత విధంగా ఆదిలో ఉన్నటువంటి ఆ సత్యము, జీవము, మార్గమైనటువంటి ఆ దేవుణ్ణి, ఆ సత్య సువార్తను మనం అందరికీ తెలియజేయాల్సినటువంటి పని జ్ఞానస్నానం ద్వారా పవిత్రాత్మ శక్తిని పొందుకొని మనందరం కూడా ఆయన బిడ్డలంగా మనం ప్రకటించాల్సినటువంటి సువార్త ఇది. ఈ ఆగమన కాలంలో ఆ సత్యమునకు, మార్గానికి, జీవానికి కారణకర్త అయినటువంటి ఆ సత్య స్వరూపుడైనటువంటి దేవుని మనందరము స్వీకరించబోవటానికి ఈ 4 వారాల ఆగమన కాల ప్రయాణంలో మనందరం ముందుకు సాగుతూ ఉన్నటువంటి సమయంలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. మనందరికీ ఎలా మనం ఆ ప్రభుని ఆహ్వానించాలి మన జీవితంలోనికి అని యోహాను గారు పలికినటువంటి విధంగా ఆయన సన్నిధికి, ఆయన సాన్నిహిత్యానికి మనం ఎలా పోగలమని మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ ఈ ఆగమన కాలాన్ని అనువైన సమయంగా మనం స్వీకరించి ఆ ప్రభుని మన జీవితాలలోనికి క్రీస్తు జయంతి రోజు ఆనందంతో, సంతోషంతో స్వీకరించుదాం. ఈ సత్యాన్ని మన జీవితాల ఆనంద అనుభవం ద్వారా అందరికీ తెలియపరచుదాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. ఏలిన వారు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మలను దీవించి కాపాడుదురుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.